నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? 5వ తారీఖు 3వ నెల 2024 సరస్వతి హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. ఈ సరస్వతి హోమంలో ప్రతి ఒక్కరు అంటే చదువుకునేటువంటి పిల్లలు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ సరస్వతీదేవి అనుగ్రహం పొందాలని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అది ఆ సరస్వతీదేవి హోమం అనేది కూడా ఎప్పుడు పడితే అప్పుడు జరిపించడానికి ఉండదండి. నెలకొకసారి మాత్రమే. మార్చి మాసంలో 5వ తారీఖున మనకు మూలా నక్షత్రం పడుతుంది. ఉదయం 11 గంటల వరకే ఉంటుంది. 11:30 వరకు. ఆ మూలా నక్షత్రం రోజున మనం ఈ యొక్క సరస్వతీదేవి హోమాన్ని జరిపించినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ దక్కుతుందండి. హోమం ఎవరెవరైతే జరిపించుకుంటారో పిల్లలు చదవాలని ఒక ఆలోచన పెరుగుతుంది. పిల్లలకి జ్ఞాపక శక్తి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈ రోజులలో నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చెప్తున్నానండి, మీలాగా మీ పిల్లలు ఎప్పుడు కూడా కష్టపడకూడదు అని మీరు కోరుకుంటున్నారు. అవునండి, ఎందుకంటే చదువుకున్నటువంటి వాల్యూ అనేది మీకు తెలుసు. ఈ రోజులో ఒక మంచి పొజిషన్కి వెళ్ళి ఒక నంబర్ 1 ఐఏఎస్ ఆఫీసర్ గానో ఒక ఐపీఎస్ ఆఫీసర్ గానో ఉంటే వాళ్ళ కుటుంబం మొత్తం, వాళ్ళ జీవన విధానమే మొత్తం మారిపోతుంది. ఆ హూందా, ఆ యొక్క డెవలప్మెంట్ చూస్తే ఒక్కొక్కరు విచిత్రంగా చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు పేద కుటుంబంలో పుట్టినా పర్వాలేదండి. నేను ఒకటే అనుకుంటాను, పేదవారిగా పుట్టడం మీ తప్పు కాదు, అదే పేదవాడిగా చనిపోవడం మీ తప్పు. ఎంతో మంది పేద కుటుంబంలో జన్మిస్తున్నారు, కానీ కోటీశ్వరులుగా మరణిస్తున్నారు. కోట్ల రూపాయలు సంపాదించి మరీ మరణిస్తున్నారు వాళ్ళ ఏజ్ వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత. అందుకే మనం పేదవాళ్ళ ఇంట్లో పుట్టినాము అని అనుకోవద్దండి. చాలా మంది అనుకుంటుంటారు, వాళ్ళ నాన్నగారు 100 ఎకరాలు సంపాదించారు, వానికి ఉంది కాబట్టి వాడు సంపాదిస్తున్నాడు, మా నాన్నగారు ఏం సంపాదించలేదని అంటారు. కానీ తప్పండి. తల్లిదండ్రులు సంపాదించకుండా తప్పలేదు, కానీ నువ్వు చదువుకొని ఆ సంపాదన నీ వైపు వశమయ్యేటట్టు చూసుకోవచ్చు. ఈ రోజులలో మనకు గూగుల్ CEO గారు ఉన్నారు, ఐఐటి ర్యాంకరు ఖరగ్పూర్. అతని వార్షిక ఆదాయం 1800 కోట్లు. 1800 కోట్లు అండి, మామూలు విషయం కాదు అది. అంటే ఒకసారి ఆలోచించండి, అతను మామూలు మిడిల్ క్లాస్ సాదాసీదా కుటుంబంలో పుట్టాడు, కానీ ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లకు అధిపతి కావచ్చు. ఇదంతా అతనికి వచ్చిందంటే చదువు ద్వారానే, ఆ సరస్వతీదేవి అనుగ్రహం పొందడం ద్వారానే. కానీ మన ప్రయత్నం మనం చేద్దామండి. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల మీద చాలా వాళ్ళు ఆశలు పెట్టుకొని బతుకుతున్నారు. నా పిల్లోడిని మంచిగా చదివించాలి, వాడికి మంచి ఉద్యోగం వచ్చి వాడి కాళ్ళ మీద వాడు బ్రతకాలి, మాకు పెట్టకున్నా పర్వాలేదు, కానీ వాడి జీవితం వాడు ఏర్పరచుకోవాలి, వాడు ఖాళీగా ఉండకూడదు అని తల్లిదండ్రులు బాధపడుతున్నారండి. ఈ రోజు చూస్తే ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచిస్తున్నారు తప్ప వారికి ఏ బాధలు లేవండి. పిల్లలే వాళ్ళకు బాధలు. వాళ్ళు చక్కగా చదివితే సంతోషపడతారు, వాళ్ళు చదవకుంటే వీళ్ళు బాధపడతారు, అంతే. అవునండి, ఇప్పుడు ఏదైనా కూడా పిల్లల విషయం గురించే తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళ కళలు చేయకండి, నిజం చేయండి. చదవండి, మీరు బాగా చదువుకోండి, మంచి ప్రయోజకులుగా అండి. నేను పదే చెప్తున్నానండి, పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ప్రతి ఒక్క పేరులో 80 డిగ్రీల కిందనే ఉంటుందండి. నేను ఇప్పటివరకు చూసిన పేర్లన్నీ చాలా వరకు కొంతమందికే ఎక్కువగా ఉంది, కానీ 360 డిగ్రీలు 270 నుండి 360 డిగ్రీల కోణంలో మనం పేరును సరి చేస్తే ఎంతో చక్కగా ఉంటుందండి. అసలు ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆ పేరుని ఆ కోణంలో సరి చేసి నేను చెప్పినటువంటి సరస్వతీదేవి హోమాన్ని మూలా నక్షత్రయుక్తంగా 5వ తారీఖు 3వ నెల 2024 సంవత్సరంలో ఇప్పుడు వచ్చే 4-5 రోజులలో ఉందండి. 6-7 రోజులలో నేను హోమం చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్స్ అండి, ఎగ్జామ్ టైం ఇది. కాబట్టి పిల్లలు ఉత్తీర్ణత శాతం పెంచుకోవడానికి, వాళ్ళు మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి, ఉన్నతంగా జీవించడానికి, మంచి ఉద్యోగాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తే ఉద్యోగాలు మంచి దక్కడానికి ఈ సరస్వతీదేవి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా పొందాలి. జీవితంలో ఒక్కసారైనా ఈ సరస్వతి హోమం కనుక జరిపించుకున్నట్టయితే చాలా మేలు జరుగుతుందండి. మీరు మా దగ్గరికి రానవసరం లేదండి, మీరు ఎక్కడున్నారో ఉండండి, గోత్రనామాలు పంపించండి, ఇక్కడ చక్కగా సరస్వతీదేవి హోమం జరిపించి దీనికి సంబంధించిన వీడియో అనేది కూడా మీకు పంపించబడుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.